వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. మీరు చేయగలుగుతారా? ఒక ప్లేట్ చెప్పే ఉంటుంది. Habits in the activities and functions of the clubs and Lionism. I further pledge myself to the best of my ability to see that వాళ్ళను ఒక మంచి లయన్ను నేను తయారు చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. మీరు డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ 35 అడ్మిషన్ ఫీజు $35, మరి $43 కట్టాల్సి ఉంటుంది. మరి డిస్ట్రిక్ట్ ఫీజు కూడా 1300 కట్టాలి. అడ్మిషన్ ఫీజు $35. ఇప్పుడు మీ పేరు ముందు లయన్ అని పెట్టుకోవచ్చు. లయన్ లక్ష్మీకాంత్ గారు. గట్టిగా మనం చెప్పడంతో స్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ లక్ష్మీనారాయణ గారు మా రీజియన్ సెక్రటరీ గారిని వెళ్ళి రావాల్సింది. రీజియన్ సెక్రటరీ తీసుకోమంటుంది డైస్. వెల్కమ్ బాయ్ లక్ష్మీనారాయణ. మరి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటాం. లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ దినేశన్ గారు అండ్ బెడ్డే గారు, రీజన్ చైర్మన్ శివాజీ గారు, రీజన్ సెక్రటరీ లక్ష్మణ గారు, జోన్ చైర్మన్ కేరీ గారు, వేదిక పైన ముందు సభ్యులు కూడా నమస్కారం. మొదటిగా గత సంవత్సరం చక్కని కార్యక్రమం చేసినటువంటి కోర్సుకి మరి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అధ్యక్షురానికి ఆర్థిక బాగుపడినాయి కానీ సభ్యులు మాకు అర్థంగా ఆలోచించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మరి రిజర్వేషన్ ఉంది. కులము, మతము, జాతి అనేది ఎక్కడ లేకుండా అన్ని వర్గాల వారికి సభ్యత్వం కేటాయిస్తూ మరి ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా అప్లికేషన్ మెంబర్షిప్ ఫామ్లో మనం క్యాస్ట్ కానీ రిలీజియన్ అడగం. ప్రపంచవ్యాప్తంగా అది మన సంవత్సరం ఇది ప్రపంచవ్యాప్తంగా మనమే నెంబర్ NGO ఆర్గనైజేషన్. అలాగే మన దగ్గర ఒకటి LCF లైన్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వచ్చి మరి ఎక్కడైనా వరదలు కానీ వచ్చినప్పుడు ఇమీడియట్లీ గ్రాంట్ శాంక్షన్ చేస్తాం. మరి గత సంవత్సరం మన పక్కన అనుకున్నాం. అలాగే మొన్న కూడా మరి బైసా నెంబర్లో కొన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి. వాటి కోసం కూడా గ్రాంట్ అప్లికేషన్ పంపించడం జరిగింది. డిస్ట్రిక్ట్ బాస్ ఇండియాలో రేపు మళ్ళీ 10,000 గ్రామాలు మరి మంజూరయ్యే అవకాశాలు. ఆల్రెడీ వరంగల్ డిస్ట్రిక్ట్కి 200 గ్రాంట్ రావడం జరిగింది. మరి మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా నెంబర్ గ్రాంట్ అప్లికేషన్ పంపడం జరిగింది. మరి ఆ విధంగా ఎంతోమందికి ఒక వ్యక్తిగా సాధించలేనిది ఒక సంవత్సరంలో మన సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి లయన్స్ క్లబ్ ఫౌండేషన్ ఎన్నుకుంటారు. ఏ వ్యక్తి అయినా ఈ సంస్థలో చేరాలనుకుంటే మరి ఆయనకాయగా వచ్చి నాకు సభ్యత్వం ఇవ్వండి సార్ దినేశన్ గారు అంటే సభ్యత్వం ఇవ్వడు. ఏదైనా ఒక వ్యక్తి ఒక లైన్ సభ్యుల ద్వారా ఆహ్వానించబడాలి. ఆ వ్యక్తిగత గుణాలు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకున్నప్పుడే ఆ వ్యక్తిని ఆహ్వానిస్తాం. ఆహ్వానం మేరకే లైన్ చెప్పిన సభ్యత్వం వస్తుంది. కాబట్టి ఎవరికైనా వ్యక్తిగతంగా వచ్చి అప్లికేషన్ ఇస్తే సభ్యత్వం రాదు. ఈరోజు జనంలో మనం చెప్పేది అంటే మనం ఏదైతే పిన్ పెట్టుకున్నామో మన జేబుకి ఆ పిన్ మనం ఎక్కడైనా లాక్కెళ్తుంది. ఇవాళ కరెన్సీ కూడా మనకి జమే కనిపించే రోజుల్లో కానీ లైన్స్ క్లబ్ పిన్ కానీ మన కాలు పెట్టి లైన్ స్టిక్కర్ కానీ ఎక్కడ మార్కెట్లో 1,00,000 రూపాయలు పొందలేదు. అంటే అంత మంచి అప్రిషియేషన్
కేవలం ఇండియాలో 6 ఏజెన్సీస్ ఉన్నాయి. 6 ఏజెన్సీసే అలాంటి అమ్మడానికి అవకాశం ఉంది. వాళ్ళ మార్కెట్లో అమ్మడు. మనకి ఏదైనా పిండి కావాలి, స్టిక్కర్ కావాలంటే అందరూ అన్ని చెప్పవచ్చు, 3 చెప్పవచ్చు. ఒక వ్యక్తిలో ఏదో ఒకటి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం సంప్రదించుకుంటూ ముందుకు ఇప్పుడు విదేశాలు రాసుకుంటాడు, ఎంజిఎఫ్ అని రాసుకుంటాడు, ఎన్జిఎఫ్ రాసుకుంటాడు. ఒక $1000 ఎవరైతే ఇస్తారు ఆ వ్యక్తికి ఎంజిఎఫ్ అని రాసుకుంటాడు. మన వైద్యంలో ఆ డాక్టర్ నుండి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీ ఆఫీసర్ ఉన్నా కానీ మనం ఎక్కడ పేదకి క్వాలిఫికేషన్ రాసుకోము, ఇంటర్వ్యూ డిగ్రీ రాసుకోము, కానీ ఎంజిఎఫ్ రాసుకుంటాం. ఇవన్నీ కూడా మరి అమౌంట్ డిపాజిట్ చేసి ఏమైనా ప్రభుత్వం అయిపోయినా కానీ లేదా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేసినప్పుడు గ్రాంట్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. మరి గత కోవిడ్ పీరియడ్లో మరి ఆక్సిజన్ కన్వర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మీ ప్రభుత్వం డైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు. మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మీ సభ్యుల నుంచి ఎంజిఎఫ్ చేయించడం. ఫస్ట్ వీరేషన్ చెప్పేసి ఫస్ట్ మీరు ఒక ఎంజిఎఫ్ తీసుకోండి. మీ బాధ్యత పంపిస్తారా? మీరు 2022 కోశాధికారిగా నియమించబడ్డారు. మరి మీకు మీ మీద బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. మనం 2 రకాల అకౌంట్ మెంబర్షిప్ కానీ దాని కింద, అలాగే సర్వీస్ ప్రోగ్రామ్ అంటే మనం చేసే సేవా కట్టాన్ని కూడా సర్వీస్ ప్రోగ్రామ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. మరి కోశాధికారిగా మీ భుజస్కారం మీద ఈ బాధ్యత ఎక్కువ ఉంటుంది. సభ్యుల నుంచి మరి డొనేషన్ ఇచ్చేటైతే ఆ వ్యక్తి ద్వారా మరి ఇచ్చిన అమౌంట్కి లెక్క సుభాష్గా బర్త్డే ఉందనుకోండి, ఆయన పిలిచి ఒక 5 రూపాయలు ఇస్తారు. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తారు, ఒక 6 మిగిలితే ఇవ్వక్కర్లేదు, తగిలితే మనకి ఆయన ఇవ్వడం లెక్క ఇవ్వాలి. ఒక సాటిస్ఫాక్షన్ ఆయన చూసి ఇంకో కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఇచ్చే అమౌంట్ మరి ప్రతి నెల కూడా మనం బోర్డు మీటింగ్లో, జనరల్ మీటింగ్లో జమా ఖర్చు సమర్పించాలి. తర్వాత 3 నెలలకు ఒకసారి హోటల్ అకౌంట్, తర్వాత 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్ కాగానే సభ్యులు జాయింట్ సెక్రటరీ లైన్ జీ సాయిరాజ్. ఎన్నుకోబడ్డారు. అంటే సెక్రటరీ గారికి పూర్తి సపోర్ట్ ఇస్తూ సహాయ సహకారం ఇస్తూ వాళ్ళు తయారు చేసే రిపోర్ట్లో వివంతు సహకారం అందిస్తూ ఏ ప్రోగ్రామ్ చేసాం ఎప్పుడు చేసాం పూర్తిగా తెలుసుకొని మరి మీ యొక్క సహాయ సహకారం. నువ్వు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు, మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బాధ్యత ప్రమోషన్గా వచ్చే అవకాశం దొరుకుతుంది. కాబట్టి సమయము, స్థలము మరి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని తెలియజేస్తూ ఏదైనా సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సభ్యులందరికీ ఇవ్వాలి. ఏదైనా సెక్రటరీ కదా నాకు ఎందుకు అనుకుంటున్నాడు. అలాగే మనం చేసేది కూడా ఏ రోజుకి ఆ రోజు ఎల్సీలో అప్లోడ్ చేసుకోవాలి. మనం చేసే వాళ్ళు ప్రీ ప్లాంటేషన్ చేసేది, ప్రీ ప్లాంటేషన్ వేసుకుంటూ మనం చేసే అకౌంట్ మొత్తం జాగ్రత్త మొత్తం తెలుసుకుంటాం. మొత్తం చెప్తే బాగా పని చేసే కానీ ఇంకోటి ఏం లేకుండా తెలియక మరి ఇప్పుడే అవార్డ్స్ ఇచ్చారు. జిల్లా గవర్నర్ గారికి, ఆర్సీకి రిపోర్ట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ ఏ మంత్ కావచ్చు రిపోర్ట్ చేసుకుంటూ మరి యాక్టివిటీస్ కూడా సభ్యులందరినీ కట్టుకున్న సభ్యులందరూ కూడా వాట్సాప్ కూడా చేసే బాధ్యతను నిర్వర్తిస్తారా? ఫస్ట్ విడిది మొదటి ఉపాధ్యక్షులు ఇవ్వబడ్డారు. మనకి ఫిబ్రవరిలో 2 వైస్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ 2 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. సెకండ్ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్. అలాగే జిల్లాలో కార్యక్రమానికి అధ్యక్ష వహించిన అధ్యక్షుడికి పూర్తి సేవా సహకారం అందిస్తారా? నెక్స్ట్ అడ్వైజర్ ఆయన ఈ వీరేశం. ఏమైనా తెలిసి తెలియక పిల్లలు కాబట్టి పొరపాటు జరుగుతూ ఉంటాయి. అలాంటి పొరపాట్లే సరిదిద్దుకుంటూ మంచి కార్యక్రమం చేసే విధంగా ప్రోత్సహిస్తూ డబ్బులు ముందు తీసుకునే బాధ్యత అడ్వైజర్గా ఉంటుంది. మరి ఈ బాధ్యత నిర్వర్తిస్తారు. లైన్స్ క్లబ్ అధ్యక్షుడి పదవి
1 సంవత్సరం ఉంటుంది. మనం ఏలాగా సెకండ్ టైంకి ఎలక్షన్ సార్లు అయితే నామినేట్ పోస్ట్ రాదు 1 ఇయర్ పోస్ట్ టాప్ టు బాటం. అధ్యక్షుడు 1 ఇయరే, గవర్నర్ పోస్ట్ 1 ఇయరే, ఇండియన్స్ ప్రెసిడెంట్ ప్రపంచం టాప్ పోస్ట్ ఉన్న వ్యక్తి కూడా 1 ఇయర్ పోస్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పొజిషన్ ఏంటే కదా. కాబట్టి మనకు వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రపంచం మీద మొత్తం మీద రెస్పెక్ట్ఫుల్ ఉన్నటువంటి లయన్స్ క్లబ్స్ ఎక్కడ చూడండి. ప్రపంచంలో కన్వెన్షన్ నువ్వు అటెండ్ కాలేదు ఇప్పుడుదాకా, ఈసారి అటెండ్ కండి. ఈసారి నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్ అమెరికా బోస్టన్లో ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సుమారు 205 దేశాలు ఐక్యరాజ్య సమితి సభ్యత్వమైన దేశాలు కానీ కూడా మన అన్నితంలో దేశాలు ఉన్నాయి. చిన్న దీపం కూడా సరే 1-2 రేప్స్ నడుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా మన సుమారు 10,000 మంది పాల్గొన్నారు. మన ఇండియా ఇప్పుడాక కన్వెన్షన్ కాలేదు, ఎందుకంటే మనకి డిసిప్లిన్ లేదు. నేను అందరూ బాధిస్తారు. మన రాష్ట్రీయ ఢిల్లీ అనుకున్నాడు, ఢిల్లీలో కాలేదు. ఎందుకంటే మనకి ఎదురు వెహికల్స్ రావాలి. సైడ్ నుంచి వెళ్ళదు కానీ ఎదురున్న వెహికల్స్ వస్తే ఎవరితో ప్రాబ్లం తీసుకురావాలి. అంత మంచి సంస్థలు మరి అందరినీ కలుపుకొని అందరి అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత ప్రోగ్రామ్ చేస్తే మీకు పూర్తి సపోర్ట్ ఇస్తారు సార్. అది ప్రతిసారి ఫోన్ చేసి బట్టలు మార్నింగ్ కాల్ చేసి చెప్పండి ఆయన బట్టే చెప్పేసి ఇంటికి వెళ్ళి ట్యాబ్ ఉంటే సీట్లు సార్ ఒకసారి దండ పట్టుకోండి సార్, మీరు ఇటు వచ్చి పట్టుకోండి, అలాగే పట్టుకోండి మీరు సార్. రైట్ సార్ అన్న రైట్ మీరు పట్టుకోండి మెడల్ పట్టుకో మెడల్ మెడల్ రైట్ సార్. రైట్ సార్. రైట్ మీరు మధ్యలో కలిసి స్టార్ట్ చేస్తున్నారు. మేము సన్మానం సార్ మీరు రిటర్న్ మీదికి సార్ మీరు కొంచెం ఇద్దరు రెడీ సార్ ఇది చూడాలా చిన్ని సౌండ్ చేస్తే కాదు ఆట డిస్కషన్ ఇంకో పని చేస్తున్నాయి. అలాగే అయిపోయింది జూన్ 30 దాకా అని బాగా ఇంటికి రాకపోతుంది అంటే 15 వస్తాయి. మరి పూర్తి సహకరిస్తారా? సరే మీ చేతి ద్వారా దేశం చేతి ద్వారా మీకు అలా అది మరి 22-23కి కార్యక్రమం ఎన్నికల విధంగా ప్రకటిస్తూ మిగిలిన సభ్యులు ఎవరి స్థానం ఒకసారి దేశం నిలబడండి. లయన్స్ క్లబ్ కోర్టు సిటీ సభ్యులు ఇప్పుడు మన మధ్యలో కొలువు దిగింది. ఒక్కసారి మనం గట్టిగా చప్పట్ల దుప్పట్లు కప్పి వారిని
మరి ముఖ్యంగా మనం కొట్టే చెప్పండి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు అనిరోచమైన సేవలు చేసి మరి ప్రజలకు సేవాభావంతో సేవలు అందిస్తారు కోరుకుంటూ ఇప్పుడు మరి ప్రెసిడెంట్ గారు నాగేశ్వరరావు గారిని తమ అంగీకార ఆమోద ప్రసంగాన్ని అందించాల్సిన ఈ పదవికి ఎన్నుకోబడి గారికి సహకరించిన మా ఫోర్సింగ్ మెంబర్లందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వారు అమృతంగా కొద్దిగా అనివార్య కాలంలో ఏ ప్రోగ్రాం రాకపోయినా కూడా అన్నిటికీ కూడా మేమే ప్రిసైడింగ్ చేసి నా డిస్ట్రిక్ట్లో కూడా 8 అవార్డ్స్ తీసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు లభించిన మూలంగానే నాకు అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఇదే ఉరవడిని కూడా మనం ఇక ముందు కూడా ఈ డైనస్టిక్ ఏరియాలో కూడా మరి మనము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు నాకు సహాయం అందించి మీ సహాయ సహకారాలతో మన క్లబ్ను ముందడుగు నడిపించడానికి ముందడుగు నడిపిస్తానని నేను కోరుకుంటున్నాను. మీ అందరి యొక్క సహాయకారాలు నాకు కావాలి. అదేవిధంగా ప్రత్యేకంగా నాకు వీరేశం అంటే చాలా అభిమానము. నేను సర్వీస్లో నేను 2-3 పోస్టులు కూడా నేను ఏఈ ఉన్నా డిప్యూటీగా డిఎంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను సహాయాన్ని గుర్తించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా నాకు అక్కగా చిన్న పెద్దవాళ్ళైనా కూడా నాకు కూడా అన్నాన్ని సంపాదిస్తాడు. ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఎప్పుడు కూడా అన్నాన్ని సంపాదించింది కానీ ఎప్పుడు కూడా సహాయాన్ని మాట ఇంతవరకు తీసుకురాలేదు. మరి అన్న యొక్క సహాయ సహకారాలు కూడా నాకు ఉంటాయని ఆశిస్తూ మరి ఈ డైనస్టిక్ ఏరియాలో కూడా మనమందరం ముందుకు పోయి మనం కూడా మళ్ళీ ఈ రీజన్లో కానీ మన రీజన్లో కూడా శివాజీ గారి ఉన్నారు, మన ఆర్సీ మన డాక్టర్ మనందరికీ కావాల్సిన వాళ్ళు ఉన్నారు శివాజీ అన్న కూడా. కాబట్టి అట్లనే మనకి అందరూ రాజేందర్ గారు మన ద్వారంగా సాగరబాబు గారు అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఆర్ఎస్ కూడా లక్ష్మీనారాయణ గారు మనకు అందరి చెరువులతో మీ అందరి ఆదరాభిమానులతో ముందరికి కార్యక్రమాలు చేసుకుంటూ పోదాము. అదేవిధంగా ఒకసారి మేయర్ గారితో కోరుకున్నది ఏమంటే గత సంవత్సరము మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అదే వివరాన్ని కూడా థ్యాంక్ యూ ఆల్సో నాగేశ్వరరావుజీ. మరి నిజంగా కూడా మాటల తోటాలను వేల్చారు. సేవలు కూడా అదే క్రమంలో అదే పంతాలో అదే స్పిరిట్తో ముందుకు సాగించాలని కోరుకుంటూ మరి ఇప్పుడు కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గంటమీతు కిరణ్ శ్రీధర్ గారు, అదే చీఫ్ గెస్ట్గా చేసినటువంటి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ లయన్ చామకూర ప్రభాకర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లయన్ ఈ బసవేశ్వరరావు గారు, వేదిక ముందున్న లయన్స్ మిత్రులందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. గత సంవత్సరం 2021 సంవత్సరంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా చక్కగా చేసినందుకు ప్రెసిడెంట్ ఈ అమృత గారికి వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా నా పక్షాన శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత సంవత్సరం సోషల్ వర్కర్స్కు సర్వీస్ జాకెట్స్ ఇవ్వడం కానీ దాంట్లో ప్రముఖంగా వచ్చి వారు నిర్వహించినందుకు నా పక్షాన వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సేవా కార్యక్రమంలో ముందుగా డయాబెటిక్ అవేర్నెస్ కానీ తర్వాత మన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా యువత అంటే కాలేజ్ స్టూడెంట్స్ గురించి చాలా జరుగుతుంది. దానికి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మనం ఎన్ని సేవా కార్యక్రమం చేసినా కానీ మనం ఎంతైనా చేసిన జి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని, అలాగే నా పక్షాన ఈ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి, సెక్రటరీ రవీంద్ర కుమార్ దత్తు గారికి, ప్రెసిడెంట్ లైన్ పి కిషన్ ఆర్థికంగా సేవలు అందిస్తున్న వీరేశ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా చాలా ఆలోచిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ప్రిసైడింగ్ ఆఫీసర్ డైనమిక్ ప్రెసిడెంట్ లైన్ నాగేశ్వరరావు గారు, ముఖ్య అతిథి నీతో మేడం గారు మరియు ప్రభాకరణ గారు, సమాజం తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే యాక్చువల్గా బసవేశ్వరరావు గారి నేను కానీ మా సుభాష్ ఇంకా సీనియర్ మా నాగేశ్వరరావు లైన్ మెంబర్స్ అందరికీ తెలుసు. ఒక మెంబర్ ఉండడా లైన్ అయిన తర్వాత, ఎందుకంటే ఒక మెంబర్ ఉండాలనుకుంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక 8,000 రూపీస్
మాకు ఫీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది, నాట్ ఓన్లీ పర్మనెంట్. 8,000 ఎవ్రీ ఇయర్ ఒక మెంబర్ ఫీ ఉంటుంది. తర్వాత ఒక మెంబర్ ప్రతి మెంబర్ కూడా మీటింగ్ కానీ అదే నేను 5-6 వేలు 10,000 ఖర్చు పెట్టుకోవాలి. 18 నుంచి 20,000 ఖర్చు పెట్టుకోవాలి. అంటే సర్వీస్ యాక్టివిటీ కాదనుకోండి, సర్వీస్ యాక్టివిటీ మూట ఉండి కూడా ఒక 20,000 ఖర్చు పెడితేనే ఒక మెంబర్ ఉంటుంది. అందుకే మాకు అర్థమైపోతుంది ఈ మెంబర్ ఉండడం. నేను ఫస్ట్ అనుకున్నాను నాగేశ్వరరావు, ఎందుకంటే ఎంప్లాయీస్ సాధారణ వాళ్ళు అనవలసిన అవసరం లేదు. ఎంప్లాయీస్ చాలా మంది మా నర్సన్న లేని అందరూ అయినప్పుడు నేను కావాలని ఆయన ఇంత తర్వాత మనందరూ వెళ్ళిపోయాను. ఇంకా ఇబ్బంది అవుతారు. నేను నాగేశ్వరరావు కూడా అదే అనుకున్నాను, నాగేశ్వరరావు ఉన్నాడు అవసరం అనుకున్నా. కానీ అన్ఫార్చునేట్లీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మన మెంబర్ ఉండడం మరి గత సంవత్సరం అమృత ప్లేస్లో కూడా నాగేశ్వరరావు క్లబ్ నడిపించినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు. మరి లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈసారి కూడా మన క్లబ్ను చాలా ముందు తీసుకుపోతాడని నేను ఆశిస్తూ నాగేశ్వరరావు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మాకు సెక్రటరీ ట్రెజరర్గా ఒక 3 years నుంచి మాకేం దోపలేకుంటుంది మాకు కిషన్రావు సార్, తర్వాత రవికుమార్ గుప్తా, వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే 20 years అవుతుంది లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ యూనివర్సిటీ మేము ఫామ్ చేసేసి. కొన్ని కారణాల వల్ల మేము లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మన పెట్టాల క్లబ్లో ఉన్నాం అందరూ. అసలు అప్పుడు నాకు తెలియదు నేను ఫస్ట్ మీటింగ్ రావాలంటే. నేను ఫస్ట్ ఒక మీటింగ్ పోయేసరికి ఇప్పుడు ఎట్లయితే మన ప్రభాకర్ రెడ్డి అన్న వీళ్ళందరూ ఇట్లా ప్లేజర్ వేసి పెట్టాం, వాళ్ళు పోయేసరికి అందరికీ చెప్పాను చేస్తాను. నాకు భయం అయిపోయింది మొత్తం. నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాను, వాళ్ళందరూ నేను మీటింగ్ కూడా భయం చేస్తాను మెంబర్ మీరు. అప్పుడు మా చేంజ్ ఇచ్చినాను అలా ఉద్యోగాల మొత్తానికి కూడా ఒక వైస్ చైర్మన్గా తీసుకెళ్ళినటువంటి విషయాలకు మరియు నా లైఫ్లో నిజామాబాద్ కోర్టు వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా మన కోర్టు సిటీ క్లబ్ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ముందు రావాలి. సామర్థ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు మనలో చాలా మంది ఉన్నారు. టైం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకుని అందరూ కూడా వస్తారు. ప్రతి ఒక్కరు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. కిషన్ అన్నకు ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను కిషన్. తర్వాత పోతే మరి మనం ఈ సంవత్సరం నాకు అనుకోకుండా వేరే మేడం గారు నన్ను అనుకున్నాను అంటున్నాను. నాకు ఈ లైన్లోనే పరిచయం చేసింది. నేను గవర్నర్ ఉన్నప్పుడు ఒక మీటింగ్ వచ్చిందామే. అసలు ఆమె చెప్పాలంటే ఒక పొలిటికల్ లీడర్కి ఉన్నటువంటి లక్షణాలు కావాలి, మొత్తం సేవ కావాలి. ఎప్పుడు మార్నింగ్ ఒకసారి మనం ఈరోజు ప్రిప్లాంటేషన్ చేసుకున్నాం, మనం కొన్ని మొక్కలు నాటేస్తే అది ఇక్కడ మూడ ప్లేస్ అక్కడికి వచ్చింది. ఈరోజు ఇక్కడికి మిగతానికి చెప్తే మన మీటింగ్లలో మినిమం ఒక 20 తర్వాత ప్రభాకర్ రెడ్డి అన్న ఆయన కూడా చైర్మన్గా ఎంతో విధుల్లో నాకు తెలుసు. మార్నింగ్ కూడా మొత్తం ఒక 2 గంటలు గడిపాడు. నిజామాబాద్ పట్టణాన్ని 350 ఉన్నటువంటి ఏరియా కూడా చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఆ డివైడర్స్ ఎంత బాగా బ్రహ్మాండంగా ఆయన అంత బాగా చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ప్రభాకర్ కానీ మరి మేయర్ కానీ ముందు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి పొడిగా రాజకీయంగా వారిని భగవంతుని ప్రార్థిస్తూ మనందరం కూడా వారు ఎంత ఉంటాను నేను సవిధంగా నిర్మిస్తున్నాను. మీకు అవసరం ఉన్నప్పుడు మా లైఫ్ మెంబర్స్ అందరం కూడా మేము కూడా ఉండి మీకు సహకారం తెలియజేస్తున్నాను. తర్వాత ఓకే మా బసవేశ్వరరావు గురించి మనందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 210 దేశాలలో ఆయన గవర్నర్గా నంబర్ 1 ప్లేస్ చేసినటువంటి వ్యక్తులు ఆయన బసవేశ్వరరావు. అదే కాకుండా మన బోధనలో పేద హాస్పిటల్ ఎంతోమందికి ఎంతోమంది ఫోన్ చేసి ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, అందరికీ కూడా రెస్పాన్స్ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఆయనకు ఆ లైన్ల మీద ఇంకా ప్రేమ అనేది సరిపోగా మేడం తన సత్యమైన లక్ష్మీ మేడం కూడా ఈసారి గవర్నర్గా చేయడం ఎంత కష్టపడమో ఏమో మా భగవంతుడు తెలుసు. అంతా కూడా ఆమె గవర్నర్గా రావడం మరి చాలా సంతోషమైన విషయం తెలియజేస్తున్నాం. తర్వాత పోతే మళ్ళీ మా శ్రీధర్ శివాజీ చాలా యాక్టివ్ పర్సన్. శివాజీ కూడా తన ఎన్నో మంచి తరగతి ప్రార్థిస్తున్నాం. మరి లక్ష్మణ అయితే మాకు ఎల్లవేళ మా సపోర్ట్ ఉంది. ప్రతి నాళ్ళు అంటే నేను లైన్ ఫోన్ పెట్టినంటే ఆయన లక్షణాల పాత్ర నాకు రైట్ చివరి వారిలో మా యాదగిరి సార్ ఇక్కడ లేడు. ఆయన లక్షణాల యాదగిరి కూడా మేము మొత్తం సపోర్ట్ చేయాలి. 2 కోట్ల పార్టీ చేసిన మనందరూ మీ అందరి కోఆపరేషన్ ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళు మాకు చదువుడు వాళ్ళు ఉంటారు. ఈ లక్షణాలు కూడా ముందు ఉపయోగపడే గవర్నర్ వస్తే లక్షణాలు కానీ కర్కరాజు కానీ గవర్నర్ వచ్చినట్టయితే నేను వాళ్ళకి వెళ్ళాలి. ఎప్పటికి కూడా మనం అందరం మా 4 సిటీస్ వర్గంలో వాళ్ళు మనము వాళ్ళకి తప్పని వాళ్ళు దానికి ఇందూరైనా నిజామాబాద్ 2 క్లబ్ అనుకుని వచ్చినాం. నా గవర్నర్ వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు కూడా ముందు ఉపయోగ యాదగిరి వచ్చిన లక్షణాల నుంచి ఆయన చాలా మంది కూడా ఒక ప్రెస్ రిపోర్టర్ కాదు మా మెంబర్ లైన్ మెంబర్ అయినా కానీ మా ఆహ్వానాలు మనిషి రావడం మాకు చాలా సంతోషం. గంగాధర్ సార్ మీకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా మరి తనకు టాప్ పొజిషన్లో ఉంచాలని కోరుకుంటూ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీకు సహకరించిన వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమానికి
విశిష్ట అతిథిగా విచ్చేసిన రూడా చైర్పర్సన్ లైక్ సిహెచ్ ప్రభాకర్ రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశం ఇచ్చి అందరినీ కూడా మంచి ఫోర్త్ సిటీ ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు మాసూర్ వీరేశం గారికి, ముఖ్య అతిథి నగర మేయర్ నితూర్ కిరణ్ గారికి మరియు ఇతర విజేత బసవేశ్వరరావు గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా అందరికీ తెలుసు గ్రామాలు లైఫ్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ముందుకుంటారు. మరి మరి ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పి చెప్పారు. మరి వారికి మించిన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మరి కొత్త కార్యవర్గం చేస్తుందని, దాంతోపాటు మన వచ్చిన మీరు ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అట్లనే మన సమాజంలో జరుగుతున్న మంచిని కూడా మీరు ప్రోత్సహిస్తూ ఇక్కడ అన్యాయంగా చెడులు కూడా మీరు ప్రశ్నించే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకు ఏమైనా సమస్యలు రావచ్చు, ఇంకేమైనా మీకు ఇబ్బందులు ఉంటే మరి ముఖ్యంగా మా తరఫున మా ఎమ్మెల్సీ కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు. మరి మీకు ఏమైనా సహకారాలు కావాలి మరి మీ సహకారం మాకు, మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని, రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మరి మీ లయన్స్ గారు చిన్నగా చెప్పే విషయం కాదు, చూస్తూ ఉన్నాం. చాలా రోజులు తెలుసు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం, పాల్గొంటూ ఉంటాం. మరి ఇన్ని విధాల్లో పాల్గొని సమాజం ఇన్ని సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ ఆ భగవంతుడు మంచి ఐశ్వర్యం ఆరోగ్యంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఇక్కడికి స్టేజ్ వచ్చినందుకు ముఖ్యంగా వీరేశ్వరరావు గారికి, రవిచంద్ర గారికి, కిషోర్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు జరుపుకుంటూ జై హింద్, జై తెలంగాణ. మా మిత్రబృందానికి, అదేవిధంగా నీటి పాత్రల శాఖ నుండి వచ్చిన మా సోదరులందరికీ, అదేవిధంగా నిర్మల్ నుండి వచ్చిన మా రిలేటివ్స్ కూడా మేము హృదయపూర్వకంగా స్వాగత సమాధానం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి మన ముఖ్య అతిథి మరి జగపెరిగిన బ్రాహ్మణికి చందమేళ అంటాం. మన మేయర్ గారు దండు నీతూర్ కిరణ్ గారు కాలికి బలపాలు కట్టుకుని నిజామాబాద్ నగరాన్ని సుందర నగరంగా, అందాల నగరంగా తీర్చిదిద్దుతూ మరి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారి సహకారంతో ముందుకు సాగుతున్నారు. మరి వారు మీరు వీడియోలో తనిగా పేపర్లు చూస్తుంటే, నేను జర్నలిస్ట్ కాబట్టి చెప్తున్నాను, వీడియోలో మనం చూస్తుంటే రోజు రెగ్యులర్గా మెయిన్ అప్డేట్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఖచ్చితంగా రోజు ఏదో ఒక కార్యక్రమాలు మరి ఉంటూ కనబడుతుంటారు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటుంటారు. కాబట్టి నేను సాధారణంగా మేయర్ అంటే మేయర్ బర్త్డే సాధారణంగా పనిచేస్తున్న ప్రోగ్రామ్ చేస్తున్న ఒక అపవాదం జరుగుతుంది. కానీ అట్లా కాకుండా మరి మేడం తాను సొంతంగా మరి కార్యక్రమాలు వెళ్తూ దీన్ని వెళ్ళడం కాకుండా ఒక మంచి స్పీకర్ కూడా మేడం మరి ఏం మాట్లాడుతున్న విషయం మనం మరి నీతూర్ కిరణ్ గారి మాటల్లో విందాం. ఓవర్ టు దండు నీతూర్ కిరణ్ గారు. పెద్దలు ఇంతకుముందే పాస్ట్ వెళ్ళినటువంటి అమృత వీరేశం గారికి, అలాగే వీరేష్ మంత్రి గారికి, పెద్దల గౌరవనీయులు గారి బసవేశ్వర సార్ గారికి, మరి తమ్ముడు శివాజీ గారికి, అలాగే పెద్దయ్య సార్ గారికి, రవీంద్ర సార్ గారికి, అలాగే పెద్దలు తెలియని పేరు దయచేసి అందరికీ కూడా, అందరు లయన్స్కి ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కొత్తగా ఇందులోకి లయన్స్గా జాయిన్ అయిన వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా, కొత్త పదవులు స్వీకరించిన వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మేయర్ ఇప్పటికీ నాది 3వ సంవత్సరం నడుస్తూ ఉంది. నేను మేయర్ అయిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మరి లయన్స్ క్లబ్తో కార్యక్రమాలు చేయడం, వారితో పాటుగా నేను కలిసి అన్ని కార్యక్రమాలకి వారు పిలిచినప్పుడల్లా, ఎందుకంటే ఇదొక సేవతో కూడుకున్నది కాబట్టి నాకు వీలున్నప్పుడల్లా తప్పకుండా నేను కార్యక్రమాలకి అటెండ్ అవుతూ వస్తున్నాను. ఎందుకంటే దైవానికి మారు పేరు మనం అమ్మగా చెప్పుకుంటాం. అలాగే సేవాభావానికి, శాంతికి, సౌభాగ్యత్వానికి మారు పేరుగా మన లయన్స్ క్లబ్ని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతటా కూడా 200 దేశాలలో మరి
46,000 క్లబ్బులతో 14,50,000 మంది సభ్యులతో ఇంటింటే వరుడింటే అనే విధంగా వడవృక్షానికి ఎన్ని శాఖోపశాఖలు ఎన్ని ఉంటాయో అన్ని శాఖలలో కూడా ఏది ఇది చెయ్యలేదు అనేది లేకుండా ప్రతి రంగంలో కూడా తగిన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ అది లయన్స్ క్లబ్ అని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. కరెక్టే కదండి? నా చప్పట్లు పడతలేదండి. లయన్స్ క్లబ్ మెంబర్సే కదా. అయితే అందుకే నేను కార్యక్రమానికి పిలిచినప్పుడల్లా టైం ఉంటే ఖచ్చితంగా నేను అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రతి పేరు నేను చెప్పుకోవాలంటే ఫస్ట్ నాకు ఈ లయన్స్ క్లబ్ నుంచి పిలవడము ఇది ఉంది నాకు ఇలా చేయాలి అని చెప్పిన వ్యక్తి మొదటి వ్యక్తి మా ఆర్కే గుప్తా అంకుల్ గారు. వారే నాకు వీరేశం అంకుల్ గారిని పరిచయం చేయించారు. ఫస్ట్ గవర్నర్ అయినప్పుడు తనను ఆహ్వానించడానికి మా ఇంటికి రావడం జరిగింది. ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఉమెన్స్ డే సందర్భంగా అంకుల్ వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. అలా మా ప్రస్థానం స్టార్ట్ అయింది. వారితో పాటుగా నేను కార్యక్రమాలు చేయడం ఒక్కొక్కటి చూస్తున్నా కొద్దీ అవి చాలా బాగున్నాయి, పూర్తిగా సామాజికంగా ఎంతో ప్రజలకు పనికొచ్చే విధంగా ఉన్నాయని అలా నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి అలా నేను రావడం జరుగుతూ ఉంది. మరి మొత్తం మన తెలంగాణలో ఇప్పుడు 14 ఐ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను. మరి 5 హాస్పిటల్స్తోనే ఎందుకంటే చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు దివ్యను అందించి వారి ముందుకు నడిచే విధంగా వారి జీవితంలో ఏమి కోల్పోయామో అని బాధపడకుండా వారికి మొత్తం ప్రపంచం దేశాలలోనే ఏ ప్రభుత్వం చేయని కార్డియాక్ ఆపరేషన్స్ చేశారని కూడా ఒక రికార్డు ఉందని కూడా వినడం జరిగింది. అయితే దీనికి మన దగ్గర ఉన్నటువంటి మన నిజామాబాద్లో ఉన్నటువంటి బసవేశ్వర సార్ గారిని కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ ఎంతో ఒక డివోటీ పాపం మొన్న కరోనా సమయంలో ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన అయితే అంకుల్ గారిని అయితే నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అంకుల్ చాలా గుర్తుపెట్టుకొని అడుగుతూ ఉంటారు. అంతేకాదు ఒక 50,000 పుస్తకాలు ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ చాలా సహాయపడుతూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు అంకుల్ గారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మొన్న కూడా నా ఏరియాలో 2 హెల్త్ క్యాంపులు నిర్వహించడం కూడా జరిగింది. అయితే రీసెంట్లీ జరిగిన హెల్త్ క్యాంప్ అన్నది చాలా పెద్ద హెల్త్ క్యాంప్. అందులో రవీందర్ సార్ వాళ్ళ అమ్మాయి అల్లుడు కూడా అక్కడికి డాక్టర్స్ ఒక 10 మంది డాక్టర్స్ వచ్చారు. అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. తను కూడా చాలా సహకరించి ఏ క్యాంప్ ఉన్నా కూడా వచ్చి అక్కడ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చూసుకోవడం అన్ని విధాలుగా సహకరించినందుకు రవీంద్ర గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే వారి నుంచి నేను చాలానే సహకారాలు పొందాను. ఇప్పుడున్న టీం కూడా మాకు ఇలాగే సహకరించాలని చెప్పేసి ఏ విధంగా మా ప్రభాకరణ చెప్పిన విధంగా మీకు మేము తోడుగా ఉంటాం, మీరు మాకు తోడుగా ఉండండి. తప్పకుండా ఇలా కలిసి పని చేస్తే తప్పకుండా సమాజానికి పనిచేసే విధంగా మనం ముందుకు పోగలుగుతామని చెప్పేసి నేను చాలా సంతోషంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొన్ననే ఆటోకి చాలా మందికి అఖిల్ దాడి డాక్టర్ని కూడా అక్కడి నుంచి పిలిపించి హైదరాబాద్ వచ్చి చాలా మంది పేషెంట్స్ని కూడా అక్కడ చూపించడం జరిగింది. ఆ రోజు మా ఎమ్మెల్యే గణేశన్న గారు కూడా అక్కడికి రావడం జరిగింది. చాలా మంచి మంచి కార్యక్రమాలు నా కోసము నా దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణలో మన భారతదేశంలో మరి నేను అదే చెప్పిన విధంగా ఏ శాఖ ఈ శాఖ లేదు అన్న విధంగా ప్రతి దాంట్లో కూడా ముందంజ వేస్తూ ప్రతిదీ కూడా హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇంకా ఇది 103వ సంవత్సరం అనుకుంటాను. ఇంతేకాదు ఇంకా 10 సంవత్సరాల వరకైనా కూడా ఇంకా ముందుకు దూసుకుపోవాలి. మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ఆరోగ్యాలతో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేయర్ మేడం ప్రసంగంలో చాలా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తున్నాయి.
మరి లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవల్ని వినియోగించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి మా లయన్స్ క్లబ్ సేవల్ని ఎక్కువగా వినియోగించుకుంది ఎవరు అంటే నిజామాబాద్ నగర మేయర్ దండు నీతికిరణ్ గారు. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ 300 మంది మున్సిపల్ కార్మికులకు వర్కింగ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది. అది మేడం అడగగానే వీరేశమ్మని ఇమ్మీడియట్గా తను శాంక్షన్ చేసేసి లయన్స్ క్లబ్ ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటుగా స్కూల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇట్లా ఏ ప్రోగ్రామ్ అడిగినా లయన్స్ క్లబ్ ముందుంటుంది. అంటే మీకు ఎందుకు చెప్తున్న విషయం అంటే మేడం ఒక్కరే కానీ మీరు కూడా, అంటే ఇక్కడ చాలా మంది ఇంటర్వ్యూలు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా లయన్స్ క్లబ్ సేవల్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని వాడుకున్న, అంటే మా లయన్స్ క్లబ్ సేవల్ని వాడుకున్న మా మేయర్ గారికి మరోసారి మేము అభినందనలు చెప్తున్నాం. సార్ ఇంకొక ఈ డ్రగ్స్ మీద మీరు నిజంగానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది నిజామాబాద్లో కూడా ఉన్నది అని చెప్పేసి చాలా వినడం జరుగుతూ ఉంది. కొంచెం నా ఏరియాలో కూడా మా భావిస్తాం కాబట్టి అక్కడ కొంచెం ఇది నడుస్తుందని చెప్పేసి వినడం కూడా జరిగింది. పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ ఒకసారి 2 సార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు. అయినప్పటికీ కూడా మీ నుంచి కూడా అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సభాముఖంగా దీనికి సంబంధించిన అయితే మత్తు పదార్థాలు ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేక అవేర్నెస్ క్యాంప్స్తో పాటుగా ఆరోగ్య సంస్థలు కూడా వేయించాలని నిర్ణయించలేదు. ఖచ్చితంగా మేడం మీరు చెప్పిన ప్రకారం కార్యక్రమాలు చేస్తామని చెప్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మేయర్ గారిని, ఆరోగ్య సత్కారంలో లేని అమృత గారిని ఆహ్వానిస్తున్నాను. లక్ష్మణ్ కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ పరిస్థితి కోరుతున్నాం. వెంకటేశ్వర మేయర్ మేడం గారు కూడా మనకు ప్రతి కార్యక్రమంలో సహకారం అందిస్తాను. ఖచ్చితంగా మేము నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ కానివ్వండి, తర్వాత సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఖచ్చితంగా మీ సేవల్ని మేము వినియోగించుకుంటామని లైఫ్లో మరోసారి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమ శోభను పెంచిన మేయర్ దండు నీతికిరణ్ గారికి ఒకసారి మనం గట్టిగా చెప్పడంతో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మేడం. అట్లాగే చైర్మన్ గారు వారు కూడా ఈరోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో కూడా అర్ధవారం కార్యక్రమంలో కూడా పాల్పంచుకున్నారు. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో కూడా విశిష్ట అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదేవిధంగా లైన్ బసవేశ్వరరావు గారు కూడా వారిని సత్కరించాల్సిందిగా లైన్ వీరేశం గారు, అట్లాగే కూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు, మిగతా లైన్ మిత్రులు వారిని ఆహ్వానిస్తున్నాము. టైం వస్తుంది. అదేవిధంగా లైన్ మీ పెట్టేసారు లక్ష్మి గారు. బండి లేదా శివాజీ సార్ బండి పంక్చర్ అయింది. రిజిస్ట్రేషన్ చెప్పేసి తొందరగా సభైన వాళ్ళు చెప్పండి, అందరిపై చెప్పకండి. వేదిక ముందు ఉన్నటువంటి లైన్స్ ప్రతి ఒక్క నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే కొత్త నూతనంతో ఉన్నాం. క్లబ్ని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క నవ్వుతూ చాలా సంతోషంగా ఉన్నారు. అట్లనే రీజన్ 8 మాది, రీజన్ 8 ఆర్సీ నేను, ఆర్ఎస్ లక్ష్మీనారాయణ సారు, అట్లనే జెర్సీ 2 జహీరుద్దీన్
నూతన కొంచెం ఇటు సైడ్ రండి సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున లైన్స్ లో ఉన్నటువంటి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన లైన్స్ మెంబర్లకి నేను కొంత ధైర్యంది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ పిఎస్సి వాళ్ళందరికీ సభ్యులందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయని గత సంవత్సరము మంచిగా పనిచేసి డిస్టిక్లో 8-9 అవార్డులు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జెడ్సీ సార్. Now this time for P. Lakshminarayana, Region Secretary. ఈనాటి ముఖ్య అతిథి మేయర్ దండ నితిన్ గారు మరియు వేదిక పైన పెద్దలు వేదిక ముందున లైన్లందరికీ సోదరులకు కూడా నా యొక్క నమస్సుమాన్ని తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ అంటే మా ఇందూర్ అండ్ ఫోర్ట్ సిటీ మేము ఒకటే క్లబ్ అనుకుంటా, వేరే క్లబ్లు అనుకోలేము. 2 క్లబ్లు ఒకటే మాకు. సో గత సంవత్సరము మన మేడం గారు ఆరోగ్య రీత్యా కొన్ని కార్యక్రమాలు అటెండ్ కాకుండా వాళ్ళ సభ్యులందరూ మంచి కార్యక్రమాలు చేసి డిస్టిక్లోనే మంచి అవార్డ్స్ తీసుకొని మంచి పేరు తెచ్చినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, అలాగే నెమ్మదిగా మాట్లాడతాడు, హ్యాపీగా మాట్లాడతాడు ఎప్పుడు ఆయనకు వారి యొక్క కార్యవర్గ సభ్యులకు కూడా నా తరఫున మా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, సెక్రటరీ విజయానంద్, ఐటమ్ మెంబర్ లాంటి యాదగిరి తరఫున కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతమంది కూడా మంచి కార్యక్రమాలు చేసి డిస్టిక్లో మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఐ హాస్పిటల్స్లో మరి ఒక మంచి కార్యక్రమాన్ని వృద్ధ సేవలు అందిస్తున్నటువంటి సార్ గారికి మరి జంటగా ఉండాలని రోజు నేను సన్మానించాలనుకున్నాను. మరి ఇలాగే ఇప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు లాంటి చేపట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇలాగే ఇంకా Presiding officer, Ryan Nageswara ji, Chief Guest, Neetu Kiran ji, Prabhakar Reddy ji, Kishan Rao ji, इनको जो अपने इंटरनेशनल प्रेसिडेंट का स्लोगन है टुगेदर वी कैन, तो आप पूरे क्लब के मेंबर, पूरे लाइन के साथी टुगेदर वी विल ये नारे को सार्थक करते हुए आगे बढ़ेंगे और ऐसे इस क्लब की प्रतिष्ठा को ऊंचा करेंगे, ऐसी उम्मीद और आशा करते हुए उन्हें प्रिजाइडिंग ऑफिसर नागेश्वर गारू, मुख्य अतिथिಗಳು గౌరవ మేయర్ గారు, అదేవిధంగా సమాధాన గారు, మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి గారికి మరియు బ్రదర్ కిషన్ గారికి మరి వాళ్ళ టీం అందరికీ కూడా మా యొక్క చాక్లెట్ తరఫు నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. క్యాంపు పెట్టిన రెడ్ క్రాస్ తరఫు నుంచి మరి వెహికల్ అరేంజ్ చేసి ఈ యొక్క క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి మేము మా యొక్క బసవేశ్వరరావు గారు, మా టీం లీడర్ మేమందరం రెడీ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవీంద్ర జీ. మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మీడియాలో కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని తర్వాత నేషనల్ అంతం ఉంటుంది, అందరూ నిలుచోవాలి. తర్వాత డిన్నర్ చేసి వెళ్ళాలని కోరుతున్నాను. దిస్ టైం ఫర్ నేషనల్ అంతం. దయచేసి అందరూ లేచి నిలబడి పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలజిత రంగా
సన్మానాలు మన వాసవి పక్షాన వాసవి అపార్ట్మెంట్